రవి ఇచ్చిన కంప్లైంట్ని బట్టే ఏం జరుగుతుందో అర్థమైంది. అందులో ఉన్న కార్ డీటెయిల్స్ని ట్రేస్ చేసినప్పుడు ఇది చేసింది సిద్ధార్థ్. వాడిని తప్పించడానికి ఆశా ఫేక్ ఎన్కౌంటర్లో మా అన్నయ్యని చంపారన్న విషయం తెలిసింది. ఆ నిజాన్ని బయట తీసుకురావడానికి మీడియా వాళ్ళని అప్రోచ్ అయిన నాకు నిరాశే మిగిలింది. తమ్ముడు, ఇది ఇండియా ఫుల్ గా ఎస్టాబ్లిష్ అయిన కేసు. నువ్వు చెప్పింది నిజమైనా సరే మేమేమి చేయలేమయ్యా. ఇవన్నీ వదిలేసి నీ పని చూసుకో. ఒక పక్క స్టేట్ డీజీపీ అయిన ఆశ, ఇంకోవైపు సెంట్రల్ గవర్నమెంట్ ని తన పాకెట్లో ఉంచుకున్న సిద్ధార్థ్ వాళ్ళ నాన్న. వీళ్ళని ఎదిరించి పోరాడడం అంత ఈజీ కాదు. పబ్లిక్ దీని గురించి మాట్లాడాలంటే దీన్ని సెన్సేషన్ చేస్తేనే అందరికీ ఇది రీచ్ అవుతుందన్న విషయం నాకు అర్థమైంది. దానికోసం నా ఫ్రెండ్స్ తో కలిసి 6 నెలలు కష్టపడి గ్రౌండ్ వర్క్ చేశాను. సిద్ధార్థ్ని ఫాలో చేయడం ద్వారా తనకున్న ఒకే వీక్నెస్ డోప్ అని తెలిసింది. వాడితో క్లోజ్ గా ఉన్న 3 రేప్ ఎన్కౌంటర్ లో చనిపోవడం వల్ల వాడిప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగానే వెళ్తున్నాడు. అప్పటికే వాడిని పోలీసులు చాలాసార్లు వార్న్ చేయడం వల్ల సిటీకి బయటున్న పార్కింగ్ హోటల్లో మాత్రమే స్టే చేస్తున్నాడు. మీ 3 అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి వాడితో బాగా ర్యాపో బిల్డ్ చేసుకోండి. ఇక వాడు ఇండోనేషియాకి వెళ్ళలేడు కాబట్టి అక్కడ మాత్రమే దొరికే రేర్ డ్రగ్గే మనం వాడికి వెయ్యబోయే ట్రాప్. ఇది వినడానికి నీకు వింతగా అనిపించచ్చు, కానీ ఇది గనక మనం చేయగలిగితే నిజం ఏంటన్నది మనం బయటికి తీసుకురావచ్చు. ఇంకా నేను బతికుండాలంటే ఏదైనా బలమైన కారణం ఉండాలి. ఇంతకన్నా ఇంకే ఉంటుంది. మా ప్లాన్ ప్రకారం సిద్ధార్థ్ని కిడ్నాప్ చేసి అదే కారులో పూజని కిడ్నాప్ చేసి మా అన్నయ్య నిరపరాధిని ప్రూవ్ చేద్దాం అనుకున్నాను. దీనికోసం డెడికేటెడ్ టెలికమ్యూనికేషన్ సెటప్ని డిజైన్ చేశాను. దీని ద్వారా మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. కానీ నాన్నకు మాత్రం ఈ సీక్రెట్ హియరింగ్ డివైస్ ద్వారా మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ వినపడతాయి. అది విని ఆయన రాస్తూ ఉంటారు. అది మాత్రమే కాక డీజీపీ ఇల్లు, రైటర్ ఇల్లు అండ్ పూజని కిడ్నాప్ చేసి ఉంచే ప్రతి చోట్లలో పిన్ హోల్ కెమెరాస్ని సెటప్ చేయాలి. ఎక్కడ ఏం జరిగినా అన్నిటినీ కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేసి మనకి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఈ కేసుని డీజీపీ హ్యాండిల్ చేసినా లేదా ఇంకెవరు హ్యాండిల్ చేసినా సరే వాళ్ళ ప్రతి మూవ్ మనకి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. నా ఫ్రెండ్ సిద్ధార్థ్తో క్లోజ్గా మూవ్ అయ్యి వాడి వీక్నెస్ ని వాడుకుని వాడిని కిడ్నాప్ చేశారు. నా ఫ్రెండ్ ద్వారా పూజతో వర్క్ చేసే కిషోర్ కాంటాక్ట్ దొరికింది. హలో, కిషోర్ హోస్ట్ చేసిన పార్టీకి పూజ వచ్చింది. తనతో పర్పస్ గా ఇష్యూ క్రియేట్ చేసి అందరి అటెన్షన్ నా వైపు తిప్పుకున్నాను. పార్టీ నుంచి బయలుదేరిన పూజని డైవర్ట్ చేసి తన కార్ని పంచర్ చేశాను. తను ఎవరికి కాల్ చేయకూడదని నా ఫ్రెండ్స్ తన ఫోన్ లాగేశారు. మేము ఊహించినట్టే తను ఏం చేయాలో తెలియని షాక్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ తనకి హెల్ప్ చేస్తున్నట్టుగా వెళ్ళి మాట్లాడి డైవర్ట్ చేశారు. ఆ తర్వాత మా ప్లాన్ ప్రకారం సిద్ధార్థ్ని కిడ్నాప్ చేసిన వాడి కారులోనే నా ఫ్రెండ్స్ పూజని కూడా కిడ్నాప్ చేశారు. ఆ మిడ్ నైటే మా నాన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేటట్టు చేశారు. పూజని కావాలని తప్పించి తను కంట్రోల్ రూమ్కి చేసిన కాల్ని వాయిస్ మాడ్యులేటర్ యూజ్ చేసి మా నాన్న డీటెయిల్స్ షేర్ చేశాను. నేను పూజ, సుబ్రమణి, సాయినగర్. సరిగా అప్పుడే మేము ప్రిడిక్ట్ చేసినట్టు మీడియా అటెన్షన్ క్రియేట్ అయింది. ఈ కేసుని ఎవరు హ్యాండిల్ చేసినా బక్ చేసిన ఫోన్ని వాళ్ళ చేతికి అందేలా చేశాం. డిపార్ట్మెంట్కి మా నాన్నగారి మీద అనుమానం వచ్చినప్పుడల్లా దాన్ని డైవర్ట్ చేశాం. వాడు చెవులు చెక్ చేశారా సార్? చెవులా? ఓ, చెవులు చెక్ చేయాలా? మీరేమన్నా పోలీసులా, ఏంటి డాక్టర్లా? మీకు ఆయన మీద అనుమానం వచ్చినప్పుడు మా అన్నయ్య ఇన్సిడెంట్ని రీక్రియేట్ చేసి మిమ్మల్ని కూడా డైవర్ట్ చేశాం. ఇది మా అన్నయ్య కోసం మాత్రం చేయలేదు. ఆ అమ్మాయికి ఎవరు న్యాయం చేస్తారు? నొప్పిగా ఉందని అరిచి గీపెట్టుంటుంది కదా, ఎవరైనా వచ్చి కాపాడరాని కుమ్లిపోయి ఉంటుంది కదా. ఆ నొప్పేంటో నాకు తెలుసు. అప్పుడు నిర్ణయించుకున్నాను, ఇందులో సంబంధం ఉన్న ఎవరినైనా సరే వాడిని చట్టం ముందు నిలబెట్టాలి అని. ఎవరినైతే కాపాడి డీజీపీ పోస్టింగ్ తీసుకున్నారో వాళ్ళ కూతుర్ని కిడ్నాప్ చేసి నొప్పంటే ఎలా ఉంటుందో తెలియజేయాలనుకున్నాను. అంతా సరిగ్గా నేను అనుకున్నట్టే జరిగింది. డీజీపీని కంగారు పెట్టాను. అప్పుడే మీరు అండర్ కవర్గా లోపలికి వచ్చారు. హలో మేడం, ఇమీడియట్ గా టీవీ చూడండి. మీ గురించి న్యూస్ ప్లే అవుతోంది. నకిలీ ఎన్కౌంటర్ బేరం మాట్లాడిన డీజీపీ ఆశ ఒక రేప్ కేసులో ఎన్కౌంటర్ చేసి దాని ద్వారా డీజీపీగా ప్రమోషన్ పొందిన ఆశ అందులో మొదటి అక్యూజ్డ్ గా నేరం మోపబడిన రవిని నకిలీ ఎన్కౌంటర్ చేసిన వార్త బయటికి రావడం వల్ల జనాల్లో భయం మొదలైంది. సిద్ధార్థ్, సుబ్రహ్మణ్యం, రాహుల్ ముగ్గురిని ఎన్కౌంటర్ చేసి ఐడెంటిఫై చేయలేనంతగా వాళ్ళని డిస్పోజ్ చేయండి.
మిగతాదంతా నేను చూసుకుంటాను. ఆవిడని అరెస్ట్ చేయమని ఆదేశాలిచ్చిన సీఎం గారు ఆవిడని డీజీపీ పదవి నుంచి తొలగించారు. చెప్పండి మ్యామ్. విక్రమ్, మనం మాట్లాడింది నువ్వు మీడియాకి లీక్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు. You cannot walk away from this after doing this to me. నేను మీకు చెప్పాను కదా మ్యామ్, ఐ హ్యావ్ మై ఓన్ లా అండ్ ఆర్డర్. దీని వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ ఉన్న లొకేషన్ మీకు పంపించాను. మిగతా వాళ్ళు మిమ్మల్ని పట్టుకునే లోపు మీరు వాడిని పట్టుకోండి. హలో, నేను ఇప్పుడు ఒక లొకేషన్ పంపించాను. మీరు ఇమ్మీడియట్ గా వెళ్ళి అక్కడ ఎవరున్నారో నాకు చెప్పండి. ఇట్స్ వెరీ అర్జెంట్. మీరేం చేయాలనుకున్నారో అది నేను చేశాను. ఈ కేసుని ఇంతటితో వదిలేయండి. ఇదే మీకు లాస్ట్ ఛాన్స్. పర్వాలేదు సార్, నా కొడుకు ఎలాగో తిరిగి రాడు, కానీ ఈ నా కొడుకు శిక్ష పడాలి. ఏయ్, ఎవరికి ఎవరు శిక్ష వేయించాలరా? ఒకవేళ ఈయన మిమ్మల్ని క్షమించినా నేను మిమ్మల్ని వదిలిపెట్టనురా. సరే గాని ఆ అమ్మాయికి నువ్వు అన్నవా, తమ్ముడివా, లేదా లవ్వరువా? ఒకవేళ ఆయన ఆ నొప్పి తట్టుకోలేక అరిచి గీ పెట్టినప్పుడు నీ పేరు గాని నీ బాబు పేరు గాని చెప్పలేదే, వేరే ఎవడి పేరో చెప్పింది. నేను చేసేటప్పుడు వేరే ఎవడి పేరో చెప్తే నాకు ఎలా ఉంటుందిరా? ఆ? కోపం పొడుచుకొచ్చింది, అక్కడే అయిపోయింది. కానీ ఎలా ఉందో తెలుసా? హలో, Ma'am, I'm Vikram Kumar. Ma'am, I'm unable to reach your PA. I'm just boarding the flight. I'll reach there shortly. వాట్? Yes, ma'am. మీ ఆఫీస్ నుంచి కాల్ చేసి 2 days తర్వాత రేపు వచ్చేస్తే చాలని చెప్పారు. So that's why I'm starting today. Hello. Ma'am? Hello, are you there? Hello? Hello, ma'am? ఫ్లైట్కి ఇంకా 4 గంటల టైం ఉంది. ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? నువ్వు ఎందుకు ఇన్నేళ్లు వెయిట్ చేశావో అది చెప్పడానికే. హే, ఏంటిది? 22 ఏళ్ళు, 4 నెలలు, 11 రోజులు, 12 గంటలు. ఇది చెప్పడానికే నేను వెయిట్ చేస్తున్నాను. I'm in love with you. Let's get married soon. చరణికి ఇప్పుడు ఎలా ఉంది? ఎవరు సార్ మీరు? మీడియానా? కాదు, నేను తను త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఆలోకే ఇలా జరిగిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? Look, she's out of danger. But she suffered a lot of internal injuries. ఇందులోంచి రికవర్ అవ్వడానికి 4 to 5 months పట్టొచ్చు. ప్రస్తుతానికి మీ మోరల్ సపోర్ట్ తనకు అవసరం.
అయ్యో, నా బంగారు తల్లి. ఎందుకు కొట్టుకోకూడదు. తనకి ఏ ప్రాబ్లం లేదని మీరే కదా అన్నారు. తర్వాత ఏమైంది చెప్పండి. నేను ఆ రోజు మిమ్మల్ని కలిసి వెళ్ళిన తర్వాత చీఫ్ డాక్టర్ కమిషనర్ మీట్ అయ్యారు. చాలాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత మా అందరినీ వేరే వార్డుకి షిఫ్ట్ చేశారు. నాకు తెలిసిందేంతే, నన్ను ఇంకేం అడగండి. చెప్పండి అన్న. అరుణ్, ఐపీఎస్ పూర్తి చేసావు, మరి డ్యూటీలోకి ఎప్పుడు జాయిన్ అవుతావురా? నువ్వు ఐపీఎస్ అవ్వాలనే కదా జనని కల. నిన్ను ఇలా చూడలేకపోతున్నా. ఉండండి నాన్న, జననికి ఏం జరిగిందో నాకు తెలియాలి. అది కూడా కనిపెట్టలేకపోతే నేను ఐపీఎస్ ఏం చేస్తాను? నిన్ను ఇలా చూడటం మా అందరికి చాలా బాధగా ఉందిరా. వదిలేయండి అన్న. బియ్యం వచ్చి వెళ్లేంత వరకు మీ అమ్మాయి కనిపించకుండా పోయిన విషయం మీడియాకి లీక్ అవ్వకూడదు. వెంటనే ఈ విషయాన్ని సార్ట్ అవుట్ చేయండి. కళ్యాణ్, నేను ఇక్కడ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఇరుక్కున్నాను. నాకు ఇమీడియట్ గా ఒక అండర్ కవర్ ఆఫీసర్ కావాలి. నేను ఆఫీసర్ ప్రొఫైల్స్ ని గోత్రూ చేసి ఒక మంచి ఆఫీసర్ ని పంపిస్తాను. జస్ట్ రిలాక్స్ నౌ. సార్, నేను డీజీపీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. ప్లాన్లో ఒక చిన్న చేంజ్. మేడం మీరు 2 days తర్వాత వస్తే చాలన్నారు. మీకు టికెట్స్ వచ్చేస్తాయి. థ్యాంక్స్. హలో, దిస్ ఇస్ విక్రమ్ కుమార్. కెన్ ఐ ఎక్స్ప్లెయిన్? ఇలా చూడమ్మా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్.